నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరి అంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏం చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం చెప్పి? వీళ్ళకి కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. కానీ అందరూ అడుగుతూ ఉంటారు నన్ను, అష్టమ శని ఉంది కదా అంటారు, అండ్ రిట్రోగ్రేషన్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ అయిపోయారు శని. సో అంత ఫేవరబుల్ గా లేదనమాట. అలాగే మనం చూసామంటే మార్స్ అంటే ఏంటంటే కుజుడు ఇక్కడ నీచిపడి ఉన్నారు. జాతకాల వ్యక్తిగత జాతకంలో నీచభంగ రాజయోగాలు ఉంటే తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. కానీ మనం జనరల్గా రాశి వారిగా మాట్లాడుకోవాలి అంటే మార్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ ఈ రాశి వాళ్ళకి మార్స్, కుజుడు. సో ఆయన కూడనే ఉన్నారు కింద తీసుకుని మనం మాట్లాడుకుందాము. సో బాగుంటుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం చూసామంటే 5th లార్డ్ కూడా అయ్యారు ఈయన. సో తప్పక బాగుంటుంది వీళ్ళకి. కానీ కెరియర్లో కొన్ని, ఎందుకంటే రిట్రోగ్రేషన్స్ ఉంది కనుక స్లో మూమెంట్ ఉంటుంది కెరియర్. అలాగే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి పనిచేసే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రమోషన్ మీద కాదు, డిమోషన్ కూడా చెప్పచ్చు కొంచెం తక్కువ రీతిలో. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఈ నెలలో ఎస్పెషలీ కర్కాటక రాశి వాళ్ళకి. సో తప్పక కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే సన్ కూడా మన సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి 6వ ఇంటికి మూవ్ అవుతున్నారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే మరి కెరియర్ పరంగా, అలాగే పెద్దల పరంగా అంటే ఏంటంటే బాసెస్ అనుకుంటాం, సూపర్ బాసెస్ అనుకుందాం, వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో జాగ్రత్తగా ఉండాలి ఇన్ ద సెన్స్ ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది, మన జాగ్రత్తలే చెప్పగలం కనుక అలా చెప్తున్నాము. ఎందుకంటే క్లాషెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ పీరియడ్ లో. సో సీక్రెట్ ఎనిమీస్ అనే వాళ్ళు కూడా కొంచెం తయారవుతారు. అంటే ఏంటి, వీళ్ళు పైకి వస్తున్నారు మన కిందకి లాగుదాం అనే వాళ్ళు కూడా తయారవ్వచ్చు అనమాట.
కెరీర్లో ఆపర్చునిటీస్ వస్తాయి కానీ శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. అలాగే మనం చూసామంటే కేతు 3rd హౌస్లో ఉంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ అనేది ఉంటుంది, అలాగే స్పిరిచువల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఏంటంటే యాంగ్జైటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ 3 చేయాలంటే తప్పక రెమెడియల్ మెషర్స్ మనం చేసుకోవాలి, అది మాట్లాడుకుందాం. అలాగే ఏంటంటే తోబుట్టువులకి వీళ్ళతో ఉన్న తోబుట్టువులు కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ కొంతవరకు ఏంటంటే మిశ్రమ ఫలితాలు, వాళ్ళకు కూడా అంత బాగుండదు. వీళ్ళందరికీ కలయిక కదామని, సో అంత బాగుండదనే చెప్పాలి. వీళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది, అలా చదువు ఉంటుంది, పై చదువులకు వెళ్ళే వాళ్ళకి మాత్రం తప్పక బాగుంటుంది. స్టూడెంట్స్కి మంచి తరుణం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పక శ్రమ అనేది చాలా అధికం. అష్టమ శని ఉన్నాడు, సో తప్పక ఏంటంటే కూర్చొని ఇవ్వడు క్వైట్ గాను, నువ్వు పని చేయి, కష్టపడనే చేయాల్సిందే, కష్టపడితేనే ఫలితం ఇస్తాడు, లేకపోతే శుభకార్యాలు జరిగే అవకాశం, శుభకార్యాలు తప్పక జరుగుతాయి. అందుకని బాగుంటుందని చెప్పాను, ఎందుకంటే 11th జూపిటర్ కదా, సో లాభం అనేది కొంత ఎక్కువే ఉంది. అండ్ ఆల్సో మనం చూసామంటే 10th లో డెబిలిటేషన్ లో ఉన్నాడు కనుక కెరియర్ పాత్ అంత బాగాలేదు. ఇందాక నేను చెప్పినట్టు అప్స్ అండ్ డౌన్స్, ఫ్యామిలీ పరంగా కూడా ఇప్పుడు పిల్లల పరంగా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ చూస్తారు ఈ నెలలో. అంటే అటు హెల్త్ రీత్యా, పిల్లల హెల్త్ రీత్యా, ప్లస్ ఏంటంటే చదువు రీత్యా. స్టూడెంట్స్ బాగా చదువుకునే వాళ్ళు ఎక్కడైనా బాగా చదువుకుంటారు, పైకి వెళ్ళిపోతారు, అది ప్రాబ్లం ఉండదు. ఈ రాశిలో ఉన్న పిల్లలకి గురించి మనం అంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ డిఫరెంట్, ఈ రాశిలో ఉన్న పిల్లలు డిఫరెంట్ కదా. పిల్లలు అంటే వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే అంత బాగుండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు వీనస్ 7th హౌస్కి 2nd డిసెంబర్ వస్తున్నారు. అలాగే ఏంటంటే మనం 28కి మళ్ళీ మారుతున్నారు అనమాట, మళ్ళీ అష్టమానికి వెళ్ళిపోతారు. సో ఇవి రెండు కూడా ఏంటంటే ఈ షార్ట్ పీరియడ్లో కూడా సో కొంతవరకు దాంపత్య జీవితం అనుకూల పరిస్థితి ఉంటుంది, కొంతవరకు బాగుంటుంది. ఎందుకంటే వీనస్ సాటర్న్ మళ్ళీ కలుస్తున్నారు, 8th హౌస్లో కలుస్తున్నారు. సో ప్రాపర్టీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ ఆల్సో ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నేను చెప్పినట్టు సీక్రెట్ ఎనిమీస్ ఉంటారు, దుబారా ఖర్చులు కూడా అవుతాయి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెమెడియల్ మెషర్స్ కింద తప్పక ట్యూస్డే దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా చేయవలసిందే అంతే, ఎందుకంటే శక్తికి ఎప్పుడైనా అల్టిమేట్ ఇంకా ఏమి చేయకుండా శక్తికి పూజ చేయడం ఒకటి మోస్ట్ అల్టిమేట్ అని చెప్తూ ఉంటాను అనమాట. సో తప్పక చేస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో దుర్గాదేవికి ఎప్పటికైనా ఏంటంటే ఉగ్రరూపం కనుక తొందరగా పనులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనం మాట్లాడుకునేది 30 రోజులకే కనుక తప్పక వ్యక్తిగత జాతకం చూస్తే అది డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎనీవే వీళ్ళు మాత్రం తప్పక చేయాలి. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం అనేది చాలా చాలా మంచిది మంగళవారాలు. సో ఇది కంటిన్యూస్గా మనం 4 మంగళవారాలే మాట్లాడుకున్నాం, రెగ్యులర్గా చేయడం అనేది మంచిదన్నమాట. సో తప్పక చేయండి, మీకు ఇంకా బాగుంటుంది. సో అదండి కర్కాటక రాశి వారికి బాగుంటుంది. కొన్ని విషయాల్లో ప్రతి రాశిలో చెప్పేదే జాగ్రత్తలు వహించాలి, శుభకార్యాలు కూడా జరుగుతాయని చెప్పారు, మంచివి చాలా చెప్పారు, అలాగే జాగ్రత్తలు ఏ విషయాల్లో తీసుకోవాలో చెప్పారు. ఇక మీరు జాతకాలు పరిశీలించుకోవాలి డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. ఈ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.